హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఈయన తెలుసు కదా మీకు, ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత. ఒకప్పుడు బాగా కాపుల కోసం బాగా అంటే బాగా ప్రాణాలు సైతం తెగించి పోరాడాను అని చెప్పుకుంటూ తిరిగే వ్యక్తి ఈయన ముద్రగడ పద్మనాభం. మీకు తెలిసే ఉంటుందా నేను అనుకుంటున్నా. ఈయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద, ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు ఆయన ఏమన్నారు, ఏమైంది, స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, క్లియర్ గా క్లారిటీగా తెలుసుకుందాం. ముద్రగడ పద్మనాభం గారు నిజంగా కొనప్పుడు కాపుల కోసం ఎంతో ఉద్యమం చేసి, నిజంగా కాపు రిజర్వేషన్లు మాకు కావాలి, మాకు కూడా ఒక రిజర్వేషన్ ప్రభుత్వం ద్వారా పథకాలు కానీ ఉద్యోగాల రూపంలో కానీ ఇంకా ఇతర ఏవైతే ఉన్నాయో మొత్తం మాకు కూడా కావాలని ఎంతో అంటే ఎంతో ఉద్యమం చేశారు ముద్రగడ పద్మనాభం గారు. నిజంగా ఈయన మంచి పేరు హోదా ఉంది, మంచిగా ఒక ఆయనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరిచినారు. కానీ ఈయన 2020 మొన్న జరిగిన సార్వత్రిక సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వంచన చేరాడు. అంతకుముందు ఈయన జనసేనలోకి వెళ్తారంట, అదే చూశారు, పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించలేదంట. సో అక్కడ ఏదో ఇంటర్నల్ క్లాషెస్ ఏం జరిగా మనకు తెలియదు. దానివల్ల ఈయన ఏం చేశాడు, వైసీపీకి వెళ్ళిపోయాడు. వైసీపీకి వెళ్ళిపోయి ఛాలెంజ్లు చేయడం మొదలెట్టాడు. ఎలా అంటే అతి భయంకరంగా ఛాలెంజ్లు ఇస్తాడు. ఎలా చంద్రబాబు నాయుడు గారు ఇలా అని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇలా అని, పవన్ కళ్యాణ్ గారు కాపు ద్రోహి అని, నెక్స్ట్ ఇతను కులం పేరు చెప్పుకుని రాజకీయం చేస్తున్నారు, ఈయనకి అంత మనుగడ లేదని, ఇలా రకరకాలుగా ఎంత ఇబ్బంది పెట్టాలో అంతలా ఇబ్బంది పెట్టేశారు ముద్రగడ పద్మనాభం గారు. తర్వాత ఈయన సవాల్ ఇస్తారండి. ఏంటంటే పిఠాపురంలో గనక పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే తన పేరును ముద్రగడ్డ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని పద్మనాభం గారు ఛాలెంజ్ ఇస్తాడు. నువ్వు గెలిస్తే నేను పేరు మార్చుకుంటా అని చెప్పాడు. సరే అన్న మాట మీద నిలబడ్డాడు, అన్నీ చేశాడు ముద్రగడ్డ పద్మనాభంగా. ఈయన మంచి మెజారిటీ వచ్చేసింది. పిఠాపురంలో ప్రజలు బ్రహ్మరథం పట్టేసి ఎంత మెజారిటీ ఇవ్వాలి అంత మెజారిటీ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు ఈయన నేను పేరు మార్చుకుంటున్నట్లు ప్రెస్ ముందరకు వచ్చి ప్రెస్ నోట్ రిలీజ్ చేసి నెక్స్ట్ జనానికి చూపించే నేను పేరు మార్చుకుంటున్నాను అని చెప్పి గవర్నమెంట్ నుంచి కూడా అఫీషియల్ గా ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఈ పేరుని ముద్రగడ్డ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని. ఇప్పుడు సరే పేరు మార్చుకున్నాడు, అన్నీ అయిపోయి కదా దిలీప్, నీకెందుకు అంత కంగారు, నీకు అంత ఆవేశం మాత్రం అని మీరు అడగచ్చు. నేను ఒకటి చెప్తాను. ఈయన మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి కీలక కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వం ఒక సలహాలు సూచనలు అలానే కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాపుల కోసం ఎంతో పోరాడాను నేను చెప్పుకున్న ఈయన, నేను పోరాడాను, చివరి వరకు వెళ్ళాను, చివరి వరకు వెళ్ళాను, కానీ కాలం సమయం నాకు అనుకరించలేదు, అందుకు నేను ఓడిపోయాను, నేను అసమర్థుని, ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు ముద్రగడ్డ పద్మనాభం గారు. ఇప్పుడు ఇది నేను అనట్లేదు, స్వయంగా ఆయన వీడియోస్ ఆయనే చెప్తున్నారు. చూడండి, ఇదే ఇదిగోండి, చూడండి. నమస్తే అన్న. ఆ రోజు పిఠాపురం ఎన్నిక సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి మీద సవాల్ చేశాను. ఓటమి చెందితే పేరు మార్చుకుంటానన్నాను. పేరు మార్పుకి దరఖాస్తు చేశాను. ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిందండి. ఆ ప్రింట్ చేసిన కాపీ మీ అందరికీ సర్వ్ చేస్తున్నాను. గవర్నమెంట్ గెజెట్ లో ప్రింట్ చేసిన కాపీ చేశానండి. ఈ సందర్భంగా పేరు మార్పు కోసం ఎంతో ఒత్తిడి చేసిన కాపు బలిజ యువతకి. ఎవరు ఒత్తిడి చేశారండి? మీరే కదా పేరు నేనే మార్చుకుంటానని చెప్పారు కదండి, మర్చిపోయారా అండి? అలా ఎలా అండి? వాళ్ళందరూ నాకన్నా చిన్నవాళ్ళైనా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. నాకు స్వేచ్ఛ కలగేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఏడుపు వచ్చేస్తుందండి. ఏమైందండి, అంత డల్ అయిపోయారండి? పాలనలో నేను ఉద్యమం చేయటం లేదు అని పవన్ కళ్యాణ్ గారు తరచూ మాట్లాడుతూ ఉండేవారండి. నిజమండి. మీరు ఏ రోజైనా కాపుల కోసం ఉద్యమం చేశారా?
అప్పుడు ఏదో తుని ఇన్సిడెంట్స్ కాపు వాళ్ళందరినీ రెచ్చగొట్టి బయటకు తీసుకొచ్చి పాపం అక్రమంగా కేసులు బన అయిపోయి కనీసం వాళ్ళ ముఖాన్ని కూడా చూడకుండా మీరు వాళ్ళ జైల్లో ఉంటే కనీసం వెళ్ళి చూడని ముఖాన్ని కూడా చూడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నదే కదా అన్నారు కదండి. ఎందుకండి దానికి అంత ఫీల్ అయిపోతారండి? ఇది ఎంతవరకు సమంజసం అండి? ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు చెప్పండి. నా ఇమేజ్ పెంచుకోవడం కోసం కొంచెం చేపెట్టాడు తప్ప నేనే. మీకు విషయం తెలుసా అండి, ముద్రగడ్డ పద్మనాభం గారికి మంచి సముచిత స్థానం కేంద్రంలో ఉంది. ఆయనకు ఒక పెద్ద పోస్ట్, గవర్నర్ పోస్ట్ ఇచ్చే యోచనలో అప్పట్లో బీజేపీ గవర్నమెంట్ కూడా ఉందని మాకు వచ్చిన కొన్ని నివేదికల ద్వారా కూడా మాకు తెలిసే. అంత గొప్ప లీడర్ ఈయన జగన్మోహన్ రెడ్డి వంచన మొత్తం సంకనాయకపోయాడు పాపం. నేను అప్పుడే చెప్తూనే ఉన్నాను, సవాలు విసరకండి, వెళ్ళకండి, అది మునిగిపోయే టైటానిక్ షిప్, మీరు టైటానిక్ షిప్ ఎక్కారని ఎగురుతున్నారు, అది కానీ దాని కింద పడవకి బొక్క ఉందని చెప్తున్నా కూడా మీరు వినకుండా ఇలా బొక్కల పార్టీలో వెళ్ళి బొక్క బోల్లో పడ్డారు ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు. ఎంతవరకు సమంజసం అండి? చెప్పినప్పుడు కదా వినాలి కదండి. ఇలా చేయకపోతే ఎలా అండి? కరెక్టే కదండి. ప్రెస్ ముందరకు వచ్చి గోల్ ఏంటండి? పేరు మార్చుకున్నానే ప్రెస్ మీట్లు పెట్టి జనాలు సావదొప్పడం ఏంటండి? ఒక్కసారి ఆలోచించండి. మీరు అన్నదే మాట్లాడుతున్నా. లాభం పొందాను అనే మాటలో ఎక్కువగా వచ్చేవాడు. నేను చూడండి, గతంలో మా అబ్బాయి పేరు చెల్లారావు నుంచి గిరి మార్చుకున్నాడండి. 3 నెలలు పట్టిందండి. పిల్లలు కూడా మార్చుకున్నానండి. గొప్పలా అండి, కుటుంబం గొప్ప కుటుంబం అండి బాబు మీది. రిక్వెస్ట్ చేస్తే అధికారులు స్పందించి చేసి పెట్టారు. చాలా మంచిదండి. ఎవరు ఒత్తిడి లేదు సార్, నా అంతా నేను చేయించుకున్నాను సార్. అంత గొప్ప. మీరు కూడా ఎవరండి? పవన్ గారు వారి బాటలో పూర్తిగా సినిమా రంగాన్ని వదిలేసేసి ప్రజాసేవకి ఆయనకి ఏం చేయాలో ఆయనకు తెలుసండి. మీరు ఏం చెప్పక్కర్లేదండి. ఆయన సినిమాలో ఉండాలా, రాజకీయాల్లో ఉండాలా, ఆయనకంటే ఒక అవగాహన ఉందండి. మీరు ప్రెస్ ముందుకు వచ్చి గుండెలు బాధేసుకోకండి. ఎందుకంటే జనాలకు ఒక క్లారిటీ ఉందండి. మీ ఆత్రం చూస్తుంటే మీకే కంగారు ఉన్నట్టు ఉందండి. ఎంతవరకు సమంజసం అండి ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు? మీ జీవితాన్ని అంకితం చేయండి. ముఖ్యంగా కాపు యువత, బలిజ యువత, వారికి సేవ చేయండి. చేస్తారండి, మీరేం పీకారండి ఉన్నారు అంతకాలం. రంగం పూర్తిగా వదులుకుంటే మంచిదని నా భావన. మిమ్మల్ని అక్కడ ఎవరు రిక్వెస్ట్ అడగలేదండి. మీరేం చెప్పక్కర్లేదండి. మీరేం గుండెలు బాడేసుకోక్కర్లేదండి. మీరే సలహాలు సూచనలు ఇచ్చేంత గొప్ప పొజిషన్ లో ప్రస్తుతం అయితే మీరు లేరండి. ఈ విషయాన్ని గ్రహించండి. అనవసరంగా మంచి పొజిషన్ ఉన్న ఈ వ్యక్తి ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు కామెంట్స్ చేశారు. ఏమని? ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది, మీరు ఎట్టి పరిస్థితుల్లో హోదా సాధించండి, రైల్వే జోన్ సాధించండి, ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించండి, ఉపాధి కల్పించండి, యువతని మంచిగా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వండి, విద్యా వైద్యం మీద కేటాయించండి, కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీ చేతిలో పెట్టుకుని రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ ఏదో రకంగా చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సూచనలు ఇచ్చారు. అది మీరు ఏం చెప్పక్కర్లేదండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ప్లాన్ లో ఉన్నారండి. వాళ్ళు చేయవలసిందని చేస్తారండి ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు. మీకే చెప్తున్నానండి. ఇప్పుడు ఈయన ఏమంటున్నారు, నన్ను అందరూ ట్రోల్ చేస్తున్నారు, ఏడిపించేస్తున్నారు, నాయనో దీని బదులు నన్ను ఒక విషయం ఇచ్చి చంపేయండి అని ఈ ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు చెప్తున్నారు. ఎంతవరకు సమంజసం అండి? మీరు మాట్లాడిన దానికే వాళ్ళు మాట్లాడారండి. సినిమాలు వదిలేలా రాజకీయం సినిమాలు వదిలేలా రాజకీయం వదిలేలా ఈయనకంటూ ఒక అవగాహన ఉందండి ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు. మీకే చెప్తున్నా. మంచిగా హోదాగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సంకన ఆగిపోయి చూసావా? ఒక 10 మందికి మంచి చెప్పవలసిన వయసులో 10 మంది చేత చెప్పించుకుంటున్నాం. ఏందే ముద్రగడ్డ పద్మనాభం రెడ్డి గారు, ఎంతవరకు సమంజసం అండి? తప్పు కదండి. చూశారు కదా కాపు సోదరులారా, ఇలాంటి నాయకులు ఉద్యమంగా పెట్టుకుని, ఇలాంటి నాయకులను ఎన్నుకుని మీరు ముందుకు వెళ్తుంటే కులానికి, అటు ప్రాంతానికి, వర్గానికి ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఇబ్బంది చేస్తున్నారు. ఎవరినో ఎన్నుకోవడం ఎందుకోబ్బా, మనమే ఉందాం. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఈయన మీద ట్రోల్స్ చేసేస్తున్నాను, నన్ను సోషల్ మీడియాలో ఏడిపించేస్తున్నాను, దీని బదులు మాకు ఒక విషయం ఇచ్చి చంపండి అని ఈయన ప్రెస్ ముందరకు వచ్చి చెప్తున్నారండి ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు. ఎంతవరకు అండి కరెక్ట్ ఇది? సరే పేరు మార్చుకున్నావు, మంచిగా రాజకీయం చేసుకుంటా చేసుకో, ఇబ్బంది ఏముంది అందులో? కామ్గోండి. అందుకే అంటున్నాను, అనవసరంగా వెళ్ళకు. శుభ్రంగా 2 నెలల ముందర మేము ఓ వీడియో చేసాం మీ మీద. శుభ్రంగా ఆ రోజు కనీసం మా మాట ఇన్నుంటే మంచిగా పొజిషన్ ఉంది. చెప్పింది చెప్పినట్టు, ఉన్నది ఉన్నట్టు, ఉండదు కనికట్ట అన్నట్టు తేట తల్లంగా క్రిస్టల్ క్లియర్ గా చెప్పినా కూడా అర్థం చేసుకోలేకపోతే అది మీలో ఉన్న ఒక దౌర్భాగ్యం. మేమేం చేస్తాం?
ఇప్పుడు వచ్చి కామెంట్స్ చేస్తున్నారు, వ్యాఖ్యలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద ఈ ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు. ఇప్పుడు ఈయన దేకను కూడా దేకరు నాకు తెలిసి ఎవరు. చూద్దాం దీని గురించి ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తున్నా, ఈయన రాబోయే రోజుల్లో రాజకీయ జీవితం ఏంది ఎలా ఉండబోతున్నా, ఈయన ఇంకా ఎటువంటి సలహా సూచనలు ఇస్తారు, లేదా దొబ్బులు తింటారా, లేదా ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారు ఇంట్లోనే ఉంటారా, బయటకు వస్తారా, రాజకీయాల్లో ఉంటారా, లేదా రాజకీయ సన్యాసం తీసేసుకుని శాశ్వతంగా శేష జీవితాన్ని ఆనందప్రాయంగా భక్తి పారవస్యంగా గడిపేస్తారో చూద్దాం. లెట్స్ వాచ్ అండ్ సీ. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.